హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈ రోజు మనము సంఖ్యా వ్యవస్థలో చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆ అంశం ఏంటి అంటే ఇక్కడ చూసుకుంటే మొదటి క్వశ్చన్ 2, 3, 4, 5, 6 అనేటువంటి అంకెలను ఉపయోగించి రాయగలిగేటువంటి 3 అంకెల సంఖ్యలు ఎన్ని అని అడిగాడు. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే పునరావృతం లేకుండా. ఇక్కడ ఏం రాయమన్నాడు? 3 అంకెల సంఖ్యలు అన్నాడు. పునరావృతము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2, 3, 4 ఉంది, కానీ ఇక్కడ 2, 3, 3 అంటే 3ని ఇట్లా పునరావృతం చేయకూడదు. దానికే మనకి ఇచ్చినటువంటి ఇక్కడ కండిషన్ ఏంటి అంటే పునరావృతము లేకుండా అన్నాడు. మరి దీన్ని ఏ విధంగా చేయాలి అంటే ఇచ్చినటువంటి అంకెలు ఎన్ని ఉన్నాయండి? 5 ఉన్నాయి. ఇచ్చినటువంటి అంకెలు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఎన్ని అంకెల సంఖ్యలు రాయమన్నాడు? 3 అంకెల సంఖ్యలు రాయమన్నాడు. ఇక్కడ పి పెట్టేసుకొని ఇక్కడ 3 రాసేయండి. మరి నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇది ఎట్లా చేయాలి అంటే మీరు ఏం చేయండి అంటే డైరెక్ట్గా ఇక్కడ ఏముంది 5 రాసేసుకోండి. ఇక్కడ ఎంత ఉంది? 3 అంటే 3 తగ్గించండి. అంటే ఇక్కడ 3 రాసుకోండి. దాని తర్వాత వచ్చేటి 4, 3 ఇక్కడ 5 4 20, 23 60 అనేది దీని యొక్క ఆన్సర్ వస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి మళ్ళీ ఒకసారి. 5p3 అంటే ఏం చేయండి అంటే ముందు 5 రాసేసుకోండి. ఎన్ని ఇక్కడ 3 ఉంది కదా, దీని తర్వాత తగ్గించేసి 3 నంబర్స్ రాసుకోండి. 5 4 2. ఒకవేళ ఇక్కడ 5p4 ఉన్నదనుకోండి ఏం చేయండి అంటే 5 తర్వాత 4 తర్వాత 3 తర్వాత 2. ఎన్ని వచ్చినాయి? ఇక్కడ 4 వచ్చినాయి. అంటే ఈ 4 అంటే 4 సంఖ్యలు మనం తగ్గించాలి. ఆ రకంగా చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. తర్వాత ఇదే లెక్కలో కనుక చూసుకుంటే ఇంతకుముందు మనం చేసింది ఏంటి అంటే 3 అంకెల సంఖ్యలు ఎన్ని రాయవచ్చో మనం చేసాము. ఇదే లెక్కలో కనుక చూసుకుంటే 4 అంకెల సంఖ్యలు ఎన్ని రాయవచ్చు అని క్వశ్చన్. ఇక్కడ కండిషన్ ఏంటి అంటే పునరావృతం అనేది లేకుండా. ఇక్కడ మనకు ఎన్ని అంకెలు ఉన్నాయండి? 5 ఉన్నాయి. తర్వాత పి రాసేసుకోండి. దాని తర్వాత ఎన్ని అంకెలు ఉన్నటువంటి సంఖ్యలు మనకు రాయవచ్చు అని అడిగాడు. 4 అంకెలు ఉన్నటువంటి సంఖ్యలు ఎన్ని రాయవచ్చు అని అడిగాడు. కాబట్టి ఇక్కడ ఏం చేయండి? 4 రాసుకోండి. ఇక్కడ చూసుకోండి ఇక్కడ 4 ఉన్నదంటే ఏం చేయండి? 4 వరకు అంటే 5 తర్వాత 4 తర్వాత 3 తర్వాత 2 ఈ రకంగా మనకు 4 అంకెలు వచ్చే విధంగా తగ్గించండి 5 నుంచి. ఇక్కడ 5 ఉంటే 5, 6 ఉంటే 6, 7 ఉంటే 7 ఆ రకంగా తగ్గించండి. 5 4 20 తర్వాత 3 2 6, 6 2 12 అంటే 120. మనకు వచ్చేది ఎంత? 120 సంఖ్యలు అనేటివి వస్తాయి. పునరావృతం లేకుండా ఈ 5 అంకెలను ఉపయోగించి రాయగలిగేటువంటి 4 అంకెల సంఖ్యలు ఎన్ని అంటే 120 వస్తాయి. తర్వాత ఇదే లెక్కలో కనుక చూసుకుంటే ఈ 5 అంకెలను ఉపయోగించి 2 అంకెల సంఖ్యలు ఎన్ని రాయవచ్చు అని క్వశ్చన్. ఇక్కడ కండిషను పునరావృతం లేకుండా. ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? 5. తర్వాత పి రాసేసుకున్నాం. తర్వాత ఎన్ని అంకెల సంఖ్యలు రాయమన్నాడు? మనకు 2 అంకెల సంఖ్యలు రాయమన్నాడు. కాబట్టి 5p2 మనకు ఇక్కడ 5 × 4 ఎందుకంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 వరకు తగ్గించుకున్నాం. 5 4 20 ఎన్ని రాయొచ్చండి? 20 రాయవచ్చు. అదేవిధంగా మనం ఇక్కడ 3 నేర్చుకున్నాము, తర్వాత 4 నేర్చుకున్నాము, తర్వాత 2 నేర్చుకున్నాం. కానీ ఇక్కడ ఎన్ని అంకెలు ఇచ్చాడు? 5 అంకెలు ఇచ్చాడు. అదేవిధంగా 5 అంకెల సంఖ్యనే రాయమంటే కనుక మనకి ఏం చేయండి అంటే 5 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు, లేదా 5p5 అని రాయొచ్చు. మరి ఇది ఎట్లా అంటే 5 × 4 × 3 × 2 × 1. ఇక్కడ దీన్ని చేస్తే మనకి ఎంత వస్తుంది? ఇంతకుముందు ఆల్రెడీ చేసుకున్నాం. ఇక్కడ వరకు ఎంత వచ్చింది? మనకు 120 వచ్చింది. 120 × 1 ఎంత వస్తుంది? 120 వస్తుంది. కావాలంటే చూడండి 5 4 20, 23 60, 62 120 ఈ రకంగా మనము నేర్చుకోవచ్చు. తర్వాత ఇంతకుముందు నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్లో కనుక చూసుకుంటే 0 అనేది లేదు. మరి 0 ఉంటే ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇక్కడ చూసుకుంటే 2 3 4 5 0 అనేటువంటి ఈ 5 అంకెలను ఉపయోగించి రాయగలిగేటువంటి 3 అంకెల సంఖ్యలు ఎన్ని అని మనకి ఇక్కడ ప్రశ్న. ఇక్కడ కండిషన్ ఏంటి? పునరావృతం లేకుండా. ఇంతకుముందు 0 లేనప్పుడు మనం ఏ విధంగా చేసామో మొదటగా అదే చేయండి. ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయండి? 5. తర్వాత పి రాసుకోండి. ఎన్ని అంకెల సంఖ్యలు రాయమన్నాడు? 3 అంకెల సంఖ్యలు రాయమన్నాడు. కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ
P3 అనేది రాసేయండి. తర్వాత అడిషనల్గా మనం చేయాల్సింది ఏంటంటే 0 ఉన్నది కాబట్టి 0 ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఈ 5 నుంచి ఒకటి తీసేస్తే ఏమొస్తుంది 4 వస్తుంది. అదేవిధంగా పీకు పీ యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకోండి. దాని తర్వాత మళ్ళీ ఈ 3 నుంచి ఒకటి తీసేస్తే ఏమొస్తుంది 2 అనేది వస్తుంది. ఇక్కడ చూసుకుంటే 5P3 అంటే మనకి ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 అంకెలు రాసుకోండి, తగ్గించండి. 5 × 4 × 3 తర్వాత మైనస్ ఇక్కడ 4 × 3 అండి. ఇక్కడ చూసుకుంటే 5 4 20, 20 ముళ్ళ 60, దాని తర్వాత 4 ముళ్ళ 12. మనకి ఇక్కడ చూసుకుంటే 60 నుంచి 12 తీసేస్తుందా అండి మనకు 48 అనేది వస్తుంది. ఇక్కడ 0 ఉన్నప్పుడు ఈ రకంగా చేయాలి. తర్వాత ఇంకొక ప్రాబ్లంని చూసుకుంటే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ చూసుకుంటే 5 అంకెలను ఉపయోగించి రాయగలిగేటువంటి 4 అంకెల సంఖ్యలు ఎన్ని అని అడిగాడు. ఇక్కడ 0 ఉన్నప్పుడు కండిషన్ కనుక చూసుకుంటే పునరావృతం లేకుండా. ఇక్కడ చూసుకుంటే మొత్తం ఎన్ని అంకెలు ఉన్నాయండి 5 ఉన్నాయి. మనకు ఎన్ని అంకెల సంఖ్యలు రాయమన్నాడు 4 అంకెల సంఖ్యలు రాసేసుకున్నాము. మనము 0 ఉన్నది కాబట్టి ఏం చేయాలి ఈ 5 నుంచి ఒకటి తీసేస్తే ఎంత 4, తర్వాత పీకు పీ రాసేసుకోండి. ఈ 4 నుంచి ఒకటి తీసేస్తే ఏమొస్తుంది 3 అనేది వస్తుంది. అదేవిధంగా మనకి ఇక్కడ 5 × 4 × 3 × 2 ఇక్కడ 4 వచ్చే విధంగా మనం తగ్గించుకున్నాం. తర్వాత మనకి ఇక్కడ 3 వచ్చే విధంగా తగ్గించుకోవాలి, అంటే 3 అంకెలు వచ్చే విధంగా తగ్గించుకోవాలి. 4 తర్వాత 3 తర్వాత 2. ఇక్కడ చూసుకుంటే 5 4 20, 20 ముళ్ళ 60, 62 120 అనేది వస్తుంది. 120 మైనస్ 4 ముళ్ళ 12, 12 24. ఇక్కడ చూసుకుంటే 120 నుంచి 24 తీసేసుకుంటే ఏమొస్తుంది అంటే మనకు 96 అనేది వస్తుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే 2 3 4 5 0 అనేటువంటి అంకెలను ఉపయోగించి రాయగలిగేటువంటి 5 అంకెల సంఖ్యలు ఎన్ని అని అడిగాడు. ఎప్పుడు 0 ఉన్నప్పుడు, మళ్ళీ కండిషన్ పునరావృతం లేకుండా. ఈ రకంగా అడిగినప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఎన్ని అంకెలు ఉన్నాయండి 5, తర్వాత పి రాసుకున్న తర్వాత ఎన్ని అంకెల సంఖ్యలు రాయమన్నాడు 5, తర్వాత మైనస్ ఇంతకుముందు 0 ఉంటే ఏం చేసాము ఇక్కడ 5 నుంచి ఒకటి తీసేస్తే ఏమొస్తుంది 4 వస్తుంది. పీకు పీ రాసేసాము. ఈ 5 నుంచి కూడా మనం ఏం చేయాలి అంటే ఒకటి తీసేస్తే 4 అనేది వస్తుంది. ఇక్కడ చూసుకుంటే 5 × 4 × 3 × 2 × 1 ఇక్కడ 5 వచ్చే విధంగా రాసుకున్నాం. అదేవిధంగా నెక్స్ట్ దీన్ని కూడా 4 × 3 × 2 × 1 4 వచ్చే విధంగా రాసుకున్నాం. ఇక్కడ చూసుకుంటే దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఆల్రెడీ 5 ఫ్యాక్టోరియల్ మనకు తెలుసు ఎంత వస్తుందండి 120 వస్తుంది. తర్వాత 4 ముళ్ళ 12, 12 24 అనేది వస్తుంది. ఇక్కడ 120 నుంచి 24 తీసేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఎంత అంటే 96 వస్తుంది. ఈ రకంగా 0 ఇచ్చినప్పుడు కనుక మనం ఏం చేయాలి అంటే మొదటగా చేసిన తర్వాత 0 లేకుండా చేసిన తర్వాత ఇచ్చిన మొదటి దానిలో మనకు ఒకటి తగ్గించాలి, అదేవిధంగా ఈ కింది దానిలో కూడా ఒకటి తగ్గించాలి. 4P4 ఈ రకంగా రాసుకుంటే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. తర్వాత ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ఏంటి అంటే పునరావృతం అనేది లేకుండా. ఇప్పుడు మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏంటి అంటే ఒకవేళ పునరావృతం అయితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ చూసుకోండి 2 4 6 8 9 అనేటువంటి అంకెలను ఉపయోగించి రాయగలిగేటువంటి 4 అంకెల సంఖ్యలు ఎన్ని. ఇక్కడ కండిషన్ ఏంటి పునరావృతాన్ని కలిగి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 4 6 8 ఉన్నదనుకోండి, మనం మళ్ళీ తీసుకోవచ్చు 2 4 6 6 అంటే ఇక్కడ పునరావృతం అనేది చేసేటువంటి అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా చేయాలి అంటే ఇంతకుముందు ఏం చేసాము పునరావృతం లేకుండా ఉన్నప్పుడు మనం ఏం చేసాము NPR అని రాసాము. కానీ ఇప్పుడు ఏం చేయాలి అంటే n⁴ అని రాయాలి. అంటే ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి మొత్తము 5 ఉన్నాయి. మనం ఎన్ని అంకెల సంఖ్యలు రాయాలి 4 అంకెల సంఖ్యలు రాయాలి. 5⁴ అంటే 5ని 4 సార్లు గుణించాలి. ఇక్కడ చూసుకుంటే 5ను 4 సార్లు గుణిస్తే మనకు వచ్చేది ఏంటి అంటే 625 అనేది వస్తుంది. ఈ రకంగా మనం చెయ్యాలి. అదేవిధంగా ఇప్పుడు 4 అంకెల సంఖ్యలు ఎన్ని అని అడిగాడు పునరావృతాన్ని కలిగి ఉంటే. అలా కాకుండా ఇప్పుడు 3 అంకెల సంఖ్యలు ఎన్ని అని అడిగాడు అనుకోండి, ఫస్ట్ ఏం చేయాలి ఎన్ని అంకెలు ఉన్నాయి అన్ని రాసుకోవాలి. ఇక్కడ 5 ఉన్నాయి.
ఎన్ని అంకెల సంఖ్యల్ని రాయమన్నాడు? 3 అంకెల సంఖ్యల్ని రాయమన్నాడు. 5 to the power of 3 అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5, 5 5ల 25, 25 5ల 125. ఈ రకంగా మనము సులభంగా చేయవచ్చు. తర్వాత ఇంతకుముందు మనం నేర్చుకున్నది ఏంటి అంటే పునరావృతాన్ని కలిగి సున్నా లేకుండా ఉంటే ఏ విధంగా. ఇప్పుడు ఏం చేద్దాము అంటే సున్నా ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 4 0 8 9 అనేటువంటి అంకెలను ఉపయోగించి రాయగలిగేటువంటి 3 అంకెల సంఖ్యలు ఎన్ని? ఇక్కడ కండిషన్ ఏంటి? పునరావృతాన్ని కలిగి ఉన్నప్పుడు. ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనం ఏ విధంగా చేసాము, ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి? మొత్తం 5 అంకెలు ఉన్నాయి. 5 రాసేయండి. ఇక్కడ దీని ఘాతంలో ఎన్ని రాయమన్నాడు? 3 అంకెల సంఖ్యలు రాయమన్నాడు. 5 ఘాతము 3. తర్వాత ఏం చేయండి అంటే 0 ఉన్నది కాబట్టి మనం అడిషనల్ గా చేయాల్సింది ఏంటంటే ఈ 5 ఎంత ఉంది? 5ని అట్లనే రాసేయండి. దాని తర్వాత ఈ ఘాతంలో ఒకటి తగ్గించండి. 3 మైనస్ 1. ఇక్కడ చూసుకుంటే 5 ఘాతం 3 అంటే 125 అనేది వస్తుంది. తర్వాత 5 ఘాతం 2 అంటే 25 వస్తుంది. ఇక్కడ దీని యొక్క ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 100 వస్తుంది. ఎన్ని సంఖ్యల్ని రాయగలుగుతాము? 100 సంఖ్యల్ని రాయగలుగుతాము. 2 4 0 8 9 అనేటువంటి అంకెలను ఉపయోగించి రాయగలిగేటువంటి 3 అంకెల సంఖ్య ఎంత అంటే 100. తర్వాత ఇంకొక ప్రాబ్లం చూసుకుంటే క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూసుకుంటే 2 4 0 8 9 అనేటువంటి 5 అంకెలను ఉపయోగించి రాయగలిగేటువంటి 4 అంకెల సంఖ్యలు ఎన్ని? ఇక్కడ కండిషన్ ఏంటి అంటే పునరావృతాన్ని కలిగి ఉన్నప్పుడు. ఇక్కడ చూసుకుంటే మొదటగా ఎన్ని ఉన్నాయండి? 5 ఉన్నాయి. దీని ఘాతంలో ఏం రాసుకోండి అంటే ఈ 4 అంకెలు రాయమన్నాడు కాబట్టి 4 రాసుకోండి. ఇక్కడ 0 ఉంది కాబట్టి మనం అడిషనల్ గా ఏం చేయాలంటే దీని నుంచి ఈ 5 ఘాతము అంటే ఈ 4 నుంచి 1 అనేది తీసేయాలి. 4 నుంచి 1 తీసేస్తే ఏమొస్తుంది? 3 అనేది వస్తుంది. 5 ఘాతం 4 అంటే ఎంత వస్తుందండి? 625 వస్తుంది. మనకు వర్గాలు కూడా ఖచ్చితంగా 30 వరకు రావాలి. ఇక్కడ చూసుకుంటే 5 ఘాతం 3 అంటే 125. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే 625 నుంచి 125 తీసామనుకోండి, మనకి ఏమొస్తుంది అంటే 500 వస్తుంది. ఈ రకంగా మనకు 0 ఉన్నప్పుడు పునరావృతాన్ని కలిగి ఉన్నప్పుడు ఈ విధంగా చేయాలి. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి అంశాలు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 అంకెలు ఇచ్చాడు అనుకోండి, 6 అంకెలు ఇచ్చాడు అనుకోండి, 6 అంకెలు ఇచ్చినప్పుడు 3 అంకెల సంఖ్యలు ఎన్ని రాయవచ్చు? పునరావృతం అనేది లేకుండా ఉన్నప్పుడు అంటేనేమో ఏం చేస్తాం మనము? 6p3 అనేది చేస్తాము. అదేవిధంగా ఈ విధంగానే పునరావృతం కాకుండా 0 ఉన్నప్పుడు అయితే కనుక సేమ్ కండిషన్ 0 ఇది లేనప్పుడు ఒకవేళ 0 ఉంటే ఏంటి అంటే 6 అంకెలు ఇచ్చేసి 3 అంకెల సంఖ్యలు రాయమన్నాడు అనుకోండి, 6p3 రాసేస్తాం. మళ్ళీ దీని నుంచి 6 నుంచి 1 తీసేస్తే 5, దాని తర్వాత 3 నుంచి 1 తీసేస్తే 2, 5p2 అనేది చేస్తాము. ఇది 0 లేనప్పుడు, ఇది 0 ఉన్నప్పుడు. దాని తర్వాత మళ్ళీ ఇంతకుముందు మనం నేర్చుకున్నటువంటి అంశం ఏంటి అంటే పునరావృతాన్ని కలిగి ఉన్నప్పుడు. ఇది పునరావృతాన్ని కలిగి లేనప్పుడు. ఇది పునరావృతాన్ని కలిగి ఉన్నప్పుడు అయితే మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ 6 అంకెలు ఇచ్చేసి 3 అంకెల సంఖ్యలు ఎన్ని రాయవచ్చు? పునరావృతాన్ని కలిగి ఉన్నప్పుడు అంటేనేమో మనకి ఇక్కడ 6 to the power of ఎన్ని అంకెల సంఖ్యలు? 3 అంకెల సంఖ్యలు అనేది రాయొచ్చు. ఎప్పుడు? 0 లేనప్పుడు. మరి 0 ఉన్నప్పుడు అయితే ఏ విధంగా రాయొచ్చు అంటే 6 ఘాతము 3 మైనస్ 6 ఘాతము 3 మైనస్ 2 అంటే 2. ఈ రకంగా చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి అంశాలు ఇవి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.